11 ఏళ్లుగా బిగ్ బాస్ ఆఫర్ ని రిజెక్ట్ చేస్తున్న హీరోయిన్ ఎందుకో తెలుసా? బిగ్ బాస్ రియాలిటీ షోకు బుల్లితెరపై ఏ రేంజ్ క్రేజ్ ఉందో చెప్పనక్కర్లేదు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ షోకు మంచి ఆదరణ లభిస్తుంది. ఇప్పటివరకు తెలుగులో 8 సీజన్లు కంప్లీట్ కాగా ఇటీవలే సీజన్ 9 కూడా స్టార్ట్ అయింది. ఈ షోలోకి అడుగు పెట్టాలని చాలా మంది సెలబ్రిటీస్ వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం 11 ఏళ్లుగా బిగ్ బాస్ ఆఫర్ రిజెక్ట్ చేస్తుందంట. బుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షోకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అందుకే అన్ని భాషల్లో ఈ షోను చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ షో ఇప్పటికే పలు సీజన్లు కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం తెలుగులో ఈ షో 8 సీజన్లు కంప్లీట్ కాగా ఇప్పుడు 9వ సీజన్ స్టార్ట్ అయింది. ఇటీవలే ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ప్రాసెస్ సైతం జరిగిపోయింది. అయితే ఓ హీరోయిన్ మాత్రం బిగ్ బాస్ షోపై సంచలన కామెంట్ చేసింది. అంతేకాదు, దాదాపు 11 సంవత్సరాలుగా ఈ షో ఆఫర్ రిజెక్ట్ చేస్తుందంట. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? తనే హీరోయిన్ తనుశ్రీ దత్త. వీరభద్ర సినిమాతో తెలుగు సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టింది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా డిజాస్టర్ అయింది. ఆ తర్వాత హిందీలో వరుస సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమాలకు దూరమై పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. ఇటీవలే తన ఇంట్లో వాళ్ళు వేధిస్తున్నారని, టార్చర్ తట్టుకోలేకపోతున్నానని, ఎవరైనా సాయం చేయాలంటూ ఓ వీడియోను షేర్ చేసింది. దీంతో ఆ వీడియో నెట్టింట హాట్ టాపిక్ అయింది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ షోపై సంచలన కామెంట్ చేసింది. గత 11 సంవత్సరాలుగా తనకు బిగ్ బాస్ ఆఫర్ వస్తుందని, తనకు 1.65 కోట్లు ఆఫర్ చేసినా ఆ షోకు వెళ్లడం లేదని చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించింది. నిర్మాతలు తనకు నింగి నుంచి చంద్రుడిని తీసుకొచ్చినా జీవితంలో బిగ్ బాస్ షోకు వెళ్ళనని తెలిపింది. బిగ్ బాస్ షోలో మహిళలు, పురుషులు ఒకే బెడ్ పై పడుకుంటారు. అదే ప్లేస్లో కోట్లాడుకుంటారు. నా ఆహం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. ఈ రియాలిటీ షో కోసం ఒకే మంచంపై మరో వ్యక్తితో పడుకునే అమ్మాయిని వారు ఎలా అనుకుంటారు? నేను అంత చీప్ కాదు. నాకు ఎన్ని కోట్లు ఇచ్చినా బిగ్ బాస్ వెళ్ళను. నా కుటుంబంతోనే కలిసి ఉంటానంటూ చెప్పుకొచ్చింది.